మరి మేము పిలవకుండా చెప్పంపంగానే కూడా వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మరి ఎప్పుడైనా పత్రికా విలేకరులు అనుకునేది మాకు ఇంకా మెసేజ్ రాలేదు అని, కానీ మరి నన్ను మీ తమ్మునిగా భావించి మరి నా క్షేమం ఊరు మీరు వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చెప్పు అడగాను. ఎందుకంటే మీకు తెలుసు, గత 45 సంవత్సరాలుగా నేను రాజకీయాలలో ఉన్నా. గత 45 సంవత్సరాలుగా నేను పేదల పక్షాన పోరాడుతున్నా. ఒక వంచనగిరిలోనే నేను 12 ఎకరాల భూమి మరి మోడల్ ఇంటర్నెట్ చదివేటలో టాపర్స్కు, లేడీస్కు, జెంట్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఫినరల్ చేసిన కాడ మా అమ్మను శివుని నిలబెట్టి 7 ఎకరాలు కస్తూర్బా స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఇలా అది అమ్ముకుంటేనే నాకు 50 కోట్లు వస్తాయి. అలాగే శాంపేటలో 14 ఎకరాలు ఇచ్చిన ఫస్ట్ అది ఇలా 3 కోట్ల రూపాయలు అయింది ఎకరం. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, చాలామంది విలేకరులు సీనియర్లు ఉన్నారు. మరి నేను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిందో మీకు తెలుసు. మరి ఉన్నత వర్గాలను ఎదుర్చుకుంటూ ఒక బీసీ నాయకునిగా చాలా తక్కువ మంది, మరి ఇంకా పోరాడుతున్నా అంటే మీ అందరి సహకారంతోనే నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం నా దగ్గర ఉంది. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మరి అప్పుడు ఇదే టీఆర్ఎస్ సోకాల్ చేయాల మాట్లాడే నాయకులందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, రేఖమ్మ టీఆర్ఎస్ పార్టీలో ఉంది. మరి మాట్లాడేట పేర్లు నేను చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు కూడా, ఎందుకంటే కాలు మొక్కిన వాళ్ళు, ఎవరు మొక్కుకున్న వాళ్ళు అందరూ కూడా లీడర్లు అయిపోయిండు నాయి. మరి ఆ రోజు నేను ఒకటే చెప్పిన, కేటీఆర్ గారు మీరు ఆయన దీన్ని కూడా తప్ప చెప్పకండి, ఇక్కడ ఒక బహిరంగ సభ పెట్టేందుకు కూడా ఛాన్స్ లేదు. మరి ఇక్కడ మరి ఒక దిక్కు పండుగలు వస్తాయి, బతుకమ్మ వస్తుంది, దసరా వస్తుంది, మరి ఉత్సవాల విషయంలో కూడా మీరు ఆలోచించాలి అన్నప్పుడు ఈ లీడర్లే లోపల పోయి చెప్పిండు. భూమి కబ్జా పెట్టేందుకు ఆయనే ఇది వద్దంటాడు, కూడాతో చేద్దంటాడు ప్లాట్లు అని అప్పటి చైర్మన్ కాంచి అందరూ అన్నారు. అంటే నేను ఆ రోజు కేటీఆర్కి ఒకటే మాట చెప్పిన, మరి కొండమురుకు 2 ఎకరాలంటే కబ్జా పెట్టొస్తుంది, ఎకరం అంటే కబ్జా పెట్టొస్తుంది, లేకపోతే నా భూమిని ఎవరికన్నా ఫ్రీగా దానం చేస్తుంది, కానీ 150 ఎకరాలు మాత్రం కబ్జా పెట్టరాదు, అది నీకే పెట్టొస్తుంది అని చెప్పిన ఆ రోజు. ఎందుకంటే నాకు అంత పెద్దని కాదు, అట్టా మాట్లాడుతున్నావు అన్నా అని అన్నాడు. అన్నాక ఆయన నాకు ఆ రోజు నుంచి పర్లేదు. తర్వాత నేను బయటికి రావడం జరిగింది. అప్పుడు కూడా నేను దీనికోసం పోరాటం చేసినప్పుడు చాలామంది నాకు కూరదండ వేసింది బండ్లాపి, ఈ మాటలు బయటకు వచ్చినప్పుడు. కానీ దాని తర్వాత మరి ఈరోజు ప్రభుత్వం మారింది. నాకు మొన్న ఓం నమ శివాయ నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఏమని, ఇట్లా ఒకటి నేను అది కట్టుతున్నా, మాల కడతా,
దాంట్లో ఒక 10,000 మంది పనిచేస్తారు, నేను ఎక్కడా అని కూడా అడిగిన. అంటే ఓసిటీ పక్కా అని అన్నాడు. మరి ఓసిటీ పక్కా అంటే మా వాళ్ళందరినీ ఓసిటీ కాడ ఉన్నాను, ఇక్కడ క్యాంపస్లో ఉండండి, నేను వస్తున్నా అని చెప్పిన. దాని తర్వాత నాకు కూడా కొంత స్వార్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నమశివాయ నేను దగ్గరికి తీసుకుంటే మరి ఈ కేటీఆర్, ఈ కవిత, ఈ సంతోష్ నమశివాయకు దూరం అయితే మరి ఆయన పెట్టిన అప్పులు ఉంటే వాళ్ళు అందులో పడతారు, కాబట్టి దగ్గరికి ఇద్దామని ఒక ఆలోచన ఉన్నది కూడా చెప్తున్నా నేను. మరి ఆ ఆలోచనతోనే, ఎందుకంటే ఒక దిక్కు మరి శత్రువు మధ్య నుంచి వస్తుండే కాబట్టి, శత్రువుల మధ్య నుంచి వస్తుండే కాబట్టి కంపల్సరీ శత్రువుకు ఒక భయం పుడుతుంది. అరే ఆడిపోయి మా గురించి అన్ని చెప్పిండు కావచ్చు అని. నాకైనా అంతే ఉంటుంది, నా మనసుకు దూరం పోయినప్పుడు ఇది జరుగుతుంది అని. ఆ ఆలోచనతో తప్ప నాకేం లేదు, స్వార్థం లేదు. ఈరోజు మరి ఇక్కడున్న మరి కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ మరి ఇలాంటి సహించరు. వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తుంది మన కలెక్టర్ గారు, సిపి గారు. ఇట్లా మరి ఒకవేళ ఆ రోజు వీళ్ళు వచ్చిండు, ఆ రోజు నేను ఓపెనింగ్ చేసిన రోజు వచ్చింది, ఒక కాగితాలు పట్టుకొచ్చింది. మీరు 800 గజాలు అన్నారు, మీరు ఒకసారి చెప్పండి. అది ఒక్క 200 గజాలు ఇస్తే మేము మనిషికి 200 గజాలు అని చెప్పింది. అన్నప్పుడు అప్పుడు 150 గజాలని నేను అప్పుడు అన్నా, అప్పుడు చెప్పినా నేను. కానీ అది జరగలే, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలే. మీ కొంతమంది స్వార్థ అడ్వకేట్స్ వాళ్ళ పేర్లు అడ్వకేట్స్ చేయబట్టి వాళ్ళు ఫెయిల్యూర్ అయింది. వాస్తవా కాదా? వాళ్ళు పైసల కమ్ముడు పోయి మరి వీళ్ళ ఎక్కడో ఊరవతల బారేసింది వాళ్ళని. ఆ రోజు వాళ్ళ పక్షాన్నే ఉన్నా నేను, ఆ రోజు కూడా వాళ్ళ పక్షాన్నే ఉన్నా. మరి అడ్వకేట్ నా దగ్గరికి వస్తా అంటే నన్ను టైం కూడా ఇవ్వలే, ఎందుకంటే ఆ బదనాం నా మీద ఎందుకు అని. ఈరోజు కూడా చెప్తున్నా, రాత్రి నా కూతురు చెప్పింది, నాన్న నువ్వు బీదలో సాయం చేస్తా అన్నావు, నీ పేరు కొండా మురళీధరరావు, నువ్వు కొండా మురళి అని మార్చుకున్నావు, మనం వతందాడరావు, కానీ చెడ్డ పేరు రావద్దు నాన్న. నేను ఈరోజు కూడా మీ అందరం కూడా చెప్తున్నా, వాళ్ళు ఏదైతే కాగితం ఉందా మీ దగ్గర, మనోడు వాళ్ళు ఇచ్చిన కాగితం నాకు నిన్న, అది ఆఫీస్ కానీ అన్నారు తప్ప 200 గజాలు అక్కడ మేము మా కార్డు ఇచ్చిండు, ఈడ కూడా కావాలి అన్నారు. నేను కంపల్సరిగా పోరాటం చేస్తా. ఈరోజు కంపల్సరిగా నేను ఈరోజు పొద్దున్నే మా ఎంఆర్ఓ గారిని పిలిచిన, రెండు ఎంఆర్ఓ గారు ఏం చెప్పినా పని చెప్పి ఏం చెప్పినా వద్దని చెప్పినా, బంద్ చేయి వెంటనే సర్వే చేయని మరి వారికి వెంటనే కూడా చెప్పడం జరిగింది. ఈరోజు పని వెంటనే ఆపేయండి, అర్థమైంది కదా? ఓకే, అది వాళ్ళదా? ఎందుకంటే కూడా ఒకవేళ అయితే ఈ పాటికి అది మెయిన్ రోడ్డు మీద ఉంది కాబట్టి ఈ పాటికి కూడా ఎప్పుడో దాన్ని తినేసు. కాకుండా కూడా చెప్తున్నా, కార్మికుల పక్షాన ఉన్నా కాబట్టి అన్న కార్మికులకు వాళ్ళది కుడాది కాక ఆయన మీద కాకుండా కూడా వాళ్ళకు సగం అన్నది ఇప్పించేసి వాళ్ళకు మరి ఫంక్షన్ హాల్ కట్టించే పూర్తి బాధ్యత మనం తీసుకుంటా. మీటింగ్ పెట్టుకునేందుకు
మరి నేను వెంబడి ఉంటా అని మరి మరి కార్మిక రక్షణ మరి తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తున్నా, చూడండి, ఇంకా నెక్కనన్నా కూడా అని ఉంటే నేను వెంటనే పోతే నన్ను పట్టుకోవాలి, లేదు. కానీ నేను ఇవాళ ధైర్యంగా చెప్తున్నా. మరి ఎన్ఆర్ఐ సంతకాలు పెట్టిందా బాగుంది. అది ఆయన చెప్తున్నా. ఇప్పుడు నేను లేదు, లేకున్నా కూడా నేను ఇలా వాళ్ళ పక్షాన అది చూసుకోండి, వాళ్ళ పక్షాన ఇవాళ సగం ఇప్పించే పూర్తి బాధ్యత తీసుకొని గవర్నమెంట్తో రేవంతనన్ను ఒప్పించి మరి వాళ్లకు మేరాలు కట్టించి 2 రూములు ముంగట వేయించి వాళ్ళ ఏ ఫంక్షన్ అయినా చేయించుకునే కార్యక్రమం బాధ్యత నేను తీసుకుంటా అని మరి తెలియజేస్తున్నా. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, మీరు చూసిండు మరి ఎలక్షన్లప్పుడు నేను మరి ఎక్కడ పైసలు అడగలే. ఈడ బ్రాండ్ షాపులు ఎన్నున్నాయో తెలియదు, ఈడ హోటళ్ళు ఎన్నున్నాయో తెలియదు, బార్లు ఎన్నున్నాయో తెలియదు నాకు. వాళ్ళ దగ్గర నేను పైసలు వసూలు చేయలే. కానీ పోయినవి చాలామంది వసూలు చేసిండు, నేను చేయలే. ఈరోజు నేను ఇచ్చే చేయగానే తీసుకునే చేయి కాదు నాది. అట్లా ఏది ఉంటే మరి నా బిడ్డ పెళ్లి చేసిన 16 ఎకరాల భూమిని నేను అమ్ముకొని ఎలక్షన్కి వచ్చిన. కొండా సురేఖను ఎమ్మెల్యే చేసిన, మంత్రిగా రేవంత్ అన్న, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నతోని నేను మంత్రిగా ఉన్నారు. అక్కడ కూడా ఒక చెడ్డ పేరు ఉన్నది చూడండి. ఈరోజు నేను ఇంతవరకు వాళ్ళ ఆఫీస్లోకి పోలే, వాళ్ళ సెక్రటరియట్కి పోలే, నేను పోను. అంతకుముందు పోయి వాస్తు చూసి వచ్చిన, ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఎవరు ఎక్కడ కూర్చుంటే కమాండింగ్ ఉంటుంది అని. అంతే తప్ప నేను ఇయ్యాటికి పోయి కూడా ఆడ కమాండింగ్ చేయాలి. మొన్నటికి మొన్న మొదలై చెప్పిన నేను తిరుపతిలో నెయ్యి విషయంలో మరి ఒక చెడ్డ పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. మరి నెయ్యి వేరేలోకి ఇచ్చినాక మరి దాంట్లో వివిధ రకాల కలుపుతుండో మనం డైరెక్ట్ చెప్పినాం. మరి అలా ఇట్లా వేరేలోకి ఇస్తే ఎంత వస్తుందో నాకు తెలుసు, ఎన్ని పైసలు వస్తాయో నాకు తెలుసు. కానీ నేను డైరెక్ట్ చెప్పిన, గవర్నమెంట్ విజయ డైరీకే రాయండి. నేను వాళ్ళకి అడ్వైజ్ చేసిన. భద్రాచలంలో తెలియకుండా ఒక రెవెన్యూ ఆఫీసరు, ఆమె ఎండోమెంట్ ఆమె కాదు, చేసినందుకు మొన్నటికి మొన్న సస్పెండ్ చేయించినాం నేను మేడం గారితో చెప్పి. మనం మాట తప్పదు దేవుని దగ్గర. నేను దేవుని నమ్మా అని దేవుని సొమ్ము కూడా వినా. ఎందుకంటే ఏదో ఒక శక్తి ఉన్నది కాబట్టే మరి ఇన్ని రోజులు నేను బతుకుతున్నా. ఏదో అదృశ్య శక్తి ఉన్నది కాబట్టే ఇంతమంది దుర్మార్గుల మధ్య మరి బతుకుతున్నా అంటే ఏదో ఒక అదృశ్య శక్తి నా వెంబడి ఉన్నది. గవర్నమెంట్ లేనప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది, గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ శక్తి పనిచేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎమ్మెల్సీ రెండోసారి ఈ నామినేషన్ వేసినప్పుడు మరి ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలే, ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలే. నాతో రాత్రి కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేసిండు. కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేస్తే ఏ పరిస్థితులు ఉంటాడో నాకు తెలుసు. 6కో 7కో దాడుతుంది. మరి మురళి నీ దగ్గర పైసలు లేనట్టున్నాయి,
రేపు సంతోష్ దగ్గరికి పో, ఒక 13 కోట్లు ఇస్తాడు అని చెప్పాడు. నాకు తెలుసు అప్పుడు వద్దంటే ఏమవుతుందో నా పరిస్థితి, ఏం తిట్టుబడుతుందో తెలుసు అని మంచిదన్నా పొద్దున్న 11:30 పంపుతా అని చెప్పిన నేను. కానీ ఆడికి పైసలే పంపలే, 11ంటికి ఇక్కడ క్లోజ్ చేసిన నేను. అదే బయట వాళ్ళు అయితే దాన్ని ఆపి ఆ 13 కోట్లు వచ్చినాక చేస్తారు. నేను చేయలే ఆ పని, ఎందుకంటే ఒకరి పుణ్యాన్ని పైసలు నాకు వద్దు, నాకు ఒకరి పైసలు నాకు వద్దు. ఈరోజు పేదలు సహాయం చేస్తున్నాం. మరి అలా క్రిస్టియన్ సొసైటీ దీనికి ఎవ్వరు కూడా 2 కోట్లు శాంక్షన్ చేయలేదు, మేం చేసినాం. మరి షాదీఖానాకు మేము 13 కోట్లు చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిండు, సగమైనాక వేరే దానికి వాడుకున్నారు, మళ్ళా దాని షాదీఖానాకు మళ్ళా పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఆఖరి సఫారీ ముస్లింలు చనిపోయిన తర్వాత నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చచ్చిపోతే పోయినా. నేను ఇంకా పొద్దున్న నుంచి మధ్యాహ్నం అవుతుంది, మరి తీసుకుపోతలేరు. నాకు అర్థం కాలే, ఇంకా లారీ రాలేదన్నా అని అంటుండు. అంటే అప్పుడు ఆలోచించిన, ఈ పనేదో మనం చేస్తే బాగుంటుంది అని ఆఖరి సఫారీ 2 DCM బండ్లు పెట్టి వాళ్ళకి ఫోన్ నంబర్లు ఇచ్చి, మరి సేమ్ వాళ్ళ లెక్కనే ఖురాన్ చదివేటట్టు క్యాసెట్లు పెట్టి మరి వాటిని బస్సు లెక్క తయారు చేసినాను. మీరు చూసింది తయారు చేసి ఆ డీజలు, ఆ డ్రైవర్ బత్త, ఆ డ్రైవర్ది అన్నీ కూడా ఇలా నేనే పేమెంట్ చేస్తున్నా. ఎవరు చేయలే ఇంతవరకు. మొత్తం రాష్ట్రంలో ఒక హరీష్ రావు, నేను హరీష్ అన్న, నేను ఇద్దరమే చేస్తున్నాను తప్ప ఎవరు చేయలే. ఎందుకంటే ఆఖరికి ఫ్రీజర్లు కూడా 2 ఇచ్చిన. నాకు మొన్న వచ్చి కొందరు కంప్లైంట్ చేసిండు, ఏమని పైన కప్పే గుడ్డ మరి 3,000 తీసుకుంటాను, 3 షాపులు ఉన్నాయి ఈడ 3,000 తీసుకుంటాను అంటే కంపల్సరీ వాళ్ళని పిలుస్తా, ఆ రేటు తక్కువ చేపిస్తా, ఆ రేటు తక్కువ చేయించకపోతే నేనే వాళ్ళ సప్లై చేస్తా. ఎవరికి చనిపోయిన నేనే పంపిస్తా అని నేనే చెప్పిన ముస్లిం నాయకులకు. మరి ఇంత నేను కష్టపడేటోని మరి కొందరు రాస్తారు, నా నిరూపించండి. ఎవరైనా ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది ఎమ్మెల్యే కావాలని. కానీ నేను కొండా సురేఖని ఎందుకు చేస్తా? మహిళలకు న్యాయం జరుగుతుంది, మహిళలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు తిరుగుతుంది, అడవిలో కూడా పోయి వచ్చింది. మొన్న నేను చెప్పిన అందరూ హాస్టల్లో చూడమ్మా అంటే అధికారులకు ఒక పేరు చెప్పి ఒక దిక్కు పోయింది. అసలు నిజంగా అధికారులు ఏం చేస్తారు, అంత మంచిగా వండి పెడతారు. అది కాకుండా పక్క దాంట్లోకి పోయింది, పక్క అడవిలోకి పోయింది. మీరు అనొచ్చు మరి ఇంకెవరన్నా ఏమైనా అంటారు కదా ఎందుకు పోయిండు అని. వాళ్ళు కూడా మమ్మల్ని అనదు, ఎందుకంటే వీళ్ళు బీదల కోసం వచ్చింది కాబట్టి వీళ్ళని వదిలిపెడదాం అనుకుంటారు తప్ప మమ్మల్ని మాత్రం ఏమన్నారు సంపరు అనేది. నేను ఈరోజు కూడా ఒకటే మాట చెప్తున్నా, ఆయింజా మిల్లు భూములను ఎవరైతే ముట్టుకున్నారో శ్రీనివాసరెడ్డి కాంచి మొదలు పెడితే, చెరుపల్లి శ్రీనివాసరెడ్డి నుంచి మొదలు పెడితే అందరూ లీడర్లు పతనమైంది. అందరు లీడర్లు మళ్ళీ పేరు లేకుండా పోయింది. ఇప్పటి కూడా ఇప్పుడు 2 లక్షలు పెట్టిండు ఇవాళ దానికోసం. నేను కంపల్సరిగా ప్రభుత్వంలో ఉండి కూడా చెప్తున్నా, ఆ మిల్లు జాగాలు ఆ మిల్లులకే చెందాలి.
ఇంకా మిగిలినవి కూడా మిల్లులోకి చెందాలి. నేను రేవంతనతో కూడా మాట్లాడతా. ఇది ఇంకా మీకు తెలియదు. ఇంకా 4 రోజులు అయితే మీరు చూసిండు ఇంత నెత్తి నోరు పెట్టుకుంటుండ్రు. ఇవాళ 12 గుంటల కోసం ఎడిపోయింది జైలు ఎడిపోయింది. జైలు నా బండి ఎడిపోయింది. ఎంత మంచి జైలు అది, ఎంత మంచి జైలు. మీకు అనుభవం లేదు జైలుకి పోయినది, నాకు అనుభవం ఉన్నది. అంత మంచిగా చెట్లుంటాయి. మనం ఇంత లోపల ఇంత పోలీసు వేయించి లోపల పంపంగానే ప్రశాంత వాతావరణం చూసేది. మరి అటువంటి జైలును కూడా కూలగొట్టారు. తర్వాత సబ్స్టిట్యూట్ ఏమైనా ఆలోచించిన లాంటి ఆలోచించాలి. మీరు ఒకటే ఆలోచించండి. ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్ ఇలా కడుతుంది. ఎవరు ఎన్విరాన్మెంటరీ జ్ఞానం ఇంగిత జ్ఞానం ఉన్నాడు. ఎందుకంటే కొండా సురేఖ ఎన్విరాన్మెంట్ మినిస్టర్. ఇంగిత జ్ఞానం ఉన్నాడు. అక్కడ కలెక్టర్ ఆఫీస్కి పర్మిషన్ ఇయ్యారు. దాని పక్కనే మరి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక్క వెలుగు చుక్క పడ్డా ఏంటి పరిస్థితి? ఇలా అక్కడ ఉన్న ఐఎంఎల్ దాంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఏంటి? కట్టించుకున్న పరిస్థితి ఏంటి? మరి కలెక్టర్ గారు బాగా చదువుకుని ఉద్యోగులు ధైర్యంగా ఉంటారు. ఒక్క మెరుగు చుక్కబడ్డా అది బ్లాస్ట్ అవుతుంది. మరి ఆ జ్ఞానం కూడా లేదు. అందుకే మేము ప్రత్యేకంగా ఎన్విరాన్మెంట్ మీద ఎవరు కూడా ఇలా కమిటీ వేయలే. కొండా సురేఖ గారే వేసింది. ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్ కూడా మీకు ఫైర్ ఉందా అని ఒక ముగ్గురిని పెట్టి వేసింది. ఇలా ప్రతి క్రషర్లకు కూడా ఇలా 100 కోట్ల పెనాల్టీ కూడా వేసింది. 50 కోట్ల పెనాల్టీ కూడా వేసింది. ఎందుకంటే అక్కడ ఉన్న పక్క రైతులు చెప్పుకోలేక అవి మీద పడితే ప్రస్తుతం మీద పడితే ఇబ్బంది పరిస్థితుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? 100 ఎకరాలు కొనుక్కొని క్రషర్ పెట్టుకోవాలి. నువ్వు కొనుక్కొని 10 ఎకరాలు పెట్టుకుంటావు. 10 ఎకరాలు పెట్టుకొని నువ్వు క్రషర్ పెడతావు. మిగతా 50 ఎకరాలు కూడా ఇబ్బంది పడతాను. మరి ఇంత ముందు చూపు ఉన్నది మాకు. ఇంత ముందు చూపు ఉన్నది. ఎవరబ్బా ఏం చిన్ని? ఇంత ముందు చూపు ఉన్నది. చెప్పు, నువ్వు ఏం చెప్పాలనుకుంటావు చెప్పన్నా. అడగన్నా. ఒకటే ప్రశ్న, వాళ్ళు గత అక్రమాలు చేసేలాగా మొన్న మనం వచ్చి చేసినట్ట దాన్ని కంప్లీట్ చేయండి. అంతా వాడు చేసిన 12 గుంటల భూమి మీద మీ ఒపీనియన్ క్లారిటీగా చెప్పండి. అంతా గంట సేపు మో మాట లేకుండా చెప్తున్నా. చెప్పండి. రేపేపరు తెలియదా? మరి కేకే అన్నకు నిజంగా కూడా మరి మంచి క్వశ్చన్ అడిగిండు. డైరెక్ట్ చెప్పండి. పక్క కార్మికులను పెట్టుకున్నారు. కార్మికుల కోసం అక్కడ భవన నిర్మాణానికి తప్పిల్లంతా సాఫ్ చేసి దానికోసమేనా బంద్ చేపించిన ఇప్పుడే ఆ ప్రభుత్వం పోయింది బుద్ధి చెప్పి ఆల్రెడీ. మీరేం చెప్తారో చెప్పండి అంతే. ఓకే. దీన్ని చూసి నేను కొబ్బరికాయ కొట్టినా అది ఇదన్నా అది ఓ సిటీలా అని చెప్తూ వచ్చిన. నేను హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చిన. ఓ సిటీలా అంటే వచ్చిన అర్థం కాలే. నాకు టెంట్ వేసినాక ఇదంతా ఉప్పలే ఆడ. కానీ పెద్ద టెంట్ వేసింది, రౌండ్ టెంట్ వేసింది.
మరి ఏం అవుపలకి నాకు అవుపడనప్పుడు నేను కొబ్బరికాయ కుట్టింది వాస్తవం. నేను కొబ్బరికాయ కుట్టుట్లో కూడా నా స్వార్థం ఏందో మీకు చెప్పిన. ఒక విభజన చేద్దాము అనే ఒక స్వార్థం ఉంటుంది నాకు కూడా. రాజకీయాలలో ఇది కామన్ ఉంటుంది మాకు. ఈరోజు కూడా చెప్తున్నా, గవర్నమెంట్ ల్యాండ్ అనేది రేపు రెవెన్యూ వాళ్ళు కంపల్సరిగా తెలుస్తారనుకో, వాళ్లకు మేము ఏ పద్ధతితో ముస్లింగా కట్టిస్తున్నామో ఆంగ్ల మిల్లు కార్మికులకు అక్కడ మేము కంపల్సరిగా 12 గుంటలల్లా మేము నారాయణ కట్టించే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను తెలియజేసుకుంటాను. ఇప్పుడే పంపిన ఎంఆర్ఓ గారిని ఇప్పుడే పంపిన. అక్కడ మీ పక్కన ఇక్బాల్ ఉండే. ఇక్బాల్ 1954 నుంచి నాకు లింకులు ఉన్నాయి అని రోజు పేపర్ ప్రకటన హెచ్చరిక నోటీస్ కూడా ఇస్తున్నాడు. అది నా భూమిని పైసలు పెట్టి కొనుక్కున్నా. ఇది మీకు ఒకటే మాట చెప్తున్నా, నేను దాన్ని రెవెన్యూ చెప్పిన పొద్దునే పిలిచిన పని ఆపండి అని చెప్పిన. ఎంఆర్ఓ గారు మీరు వస్తాను కదా నేను వచ్చిపోతా అంటే ఆడ కూర్చున్నాడు ఇప్పుడే. పొద్దున్నే ఎంఆర్ఓ గారు మీరు వెంటనే కూర్చే ఎంఆర్ఓ గారు ఒక కూర్చో. ఇలా మరి పత్రికా విలేకరి మరి ఏదైతే క్వశ్చన్ వేసిందో మరి సమంజసమైన క్వశ్చన్ వేసిండు. కంపల్సరిగా ఆ భూమి రెవెన్యూలో ఎవరిది అని తేలేదాకా అక్కడ పని నడవనీయం. ఒకవేళ రెవెన్యూలో తేలినా కూడా మన సొంత పైసలు పెట్టైనా కూడా అన్నీ సగం తీసుకొని వాళ్ళకు నేను కంపల్సరీగా ఆడ నారాయలు కట్టిస్తారు. మరి మీ అందరం కూడా హామీస్తున్నా, కొండమూళ్ళు ఒకసారి మాట అంటే దాన్ని తప్పడు. నేను మెడబేన పొరలే నోట్ల నుంచి మాట వెళ్ళింది అంటే ఆ మాట కట్టుబడి ఉంటా. ఆ మాట కట్టుబడి ఉన్నా కాబట్టి ఇన్ని వేల మంది జనాలు నా అనుకున్నారు. ఇలా నేనే మొదలు చెప్పిన, వాళ్ళ ప్రభుత్వంలో నేను చెప్పిన ఎవరైనా భూమి కబ్జాలకు పాల్పడితే నడి బజార్లో క్రేన్ కూరిపెట్టిస్తా అని. మరి కేటీఆర్ బట్టలు ఇప్పిస్తా అని చెప్పిన. అప్పుడు రంగనాథ్ గారు ఉండే అనుకుంటారు, సిపి రంగనాథ్ కదా. రంగనాథ్ గారు నన్ను పిలిచిండు, నిన్ను సుమోటోగా కేసు బుక్ చేయాల్సి వస్తుంది, చేయాలి అన్నాడు. చెయ్యండి అని చెప్పిన నేను, నాకేం ఇబ్బంది లేదు, చేయండి. సుమోటోగా కేసు బుక్ చేస్తే ఒక్క రోజు బయటకు వస్తా, కానీ ఒక్కోటే రోజులో రాను, నేను 2 రోజులు ఉంటానులా, 1,00,000 మందిని తీసుకొని నేను ఊరేగింపు కొత్త పరకాల నుంచి అని చెప్పి. ఇందులో నేను అరెస్ట్లకు భయపడా. నేను అప్పుడే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను వచ్చినాక భూమి కబ్జాలు ఆగిపోయినాయి. మా పోలీసు అట్లా పనిచేస్తూ ఉంది. మా పోలీసు ఇదివరకు లెక్క పోలీసు కాదు. పైసలు లేకుండా మరి తెల్లారి వరకు నిన్న మర్డర్ అయితే సాయంత్రం వరకు వాళ్ళని అరెస్ట్ చేయగలిగింది మన పోలీస్. అదేవిధంగా అంత ఒక మర్డర్ కాగానే వాళ్ళని ట్రేస్ అవుట్ చేసే అంత కార్యక్రమం పెట్టుకున్నారు అంటే వాళ్ళకి ఒకటే, వాళ్ళ పైసలు ఎందుకు అడిగారు? నేను పైసలు తీసుకోకుండా వాళ్ళని వేసుకున్నా. ఇక్కడ ముస్లింలకు ఇబ్బంది వస్తుంది అని ఒక ముస్లిం సిఐ గారిని వేసుకున్నా. ఆయనకు రాష్ట్రపతి మెడలు 2 సార్లు వచ్చినాయి. ఎందుకు వేసుకున్నా? పొద్దుటిల్లి ముస్లింలకి ఏందో తెలవాలి కాబట్టి ఇంతవరకు ఇచ్చిన. కాబట్టి అలా వాళ్ళు 1 గంట వరకు కూడా నడుపుకుంటాను. అదే మీరు అనుకుంటే డబ్బాలు తీస్తాను, రోడ్ల మీద డబ్బాలు తీస్తాను.
మా పోలీసు అట్లా చేస్తలేదు. రోడ్ల మీద డబ్బాలు ఉంటే కూడా డబ్బాలను అట్టే ఉంచుతుండ్రు, రాత్రి పెట్రోలింగ్ చేస్తాను. సంఘ వ్యతిరేక శక్తులు ఏమైనా ఉండేది ఉంటే వాళ్ళను పట్టుకొని విచారణ జరుపుతాను. కాదండి, అక్కడి ఇక్కడ కంపేర్ చేస్తున్నా నేను. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి గురించి మీరు పెట్టలేదు సార్ ప్రెస్ మీట్. ఆజంజాహి మిల్లు వివాదము, నమశివాయ మిమ్మల్ని పిలిచిన కార్యక్రమం ఇస్తున్నారు. అది తప్ప మీరు మిగతా అన్ని అంశాలు చెప్తున్నారు సార్. ఇప్పుడు వరంగల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కొండా మురళి, కొండా సురేఖ అంటే ఒక బీసీ బ్రాండ్ అట్లాంటిది వ్యాపారికి నీకు ఇప్పుడే చెప్తా. ఒక క్లబ్ అంటే దాన్ని ఎస్ఎన్ఎం క్లబ్ అంటారు. ఎస్ఎన్ఎం క్లబ్ పక్కకు పోయింది అని మీరు నిరూపిస్తే సిటిజన్ క్లబ్ సార్, అంటారుడా దాని మొత్తమే మనోడు సొమ్ము చేసుకున్నాడు. తెలియదు అది నాకు మరి. నువ్వు ఇక్కడ ఎస్ఎన్ఎం క్లబ్ అంటే ఎస్ఎన్ఎం క్లబ్ మన చేతంగా ఉన్నది. సిటిజన్ క్లబ్ ఎందుకంటే ఎస్ఎన్ఎం క్లబ్ వాళ్ళని పిలిపించినా మాట్లాడినా మళ్ళీ వాళ్ళకు మిగతా 4000 గజాలు ఉన్నది, మిగతా వాటికి నేను డెవలప్మెంట్ పైసలు ఇస్తా అని చెప్పినా. ఇప్పుడు ఏదైతే నేను స్పష్టంగా మాట్లాడుతానో ఇప్పుడే కూడా మాట చెప్తున్నా, స్పష్టంగా చెప్తున్నా. ఈరోజు వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని తూచా తప్పకుండా నేను ఇంప్లిమెంటేషన్ చేస్తా. ఆ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే నేను ఆ భూమి కొనిచ్చే నేను కట్టించే పూర్తి బాధ్యత నేను తీసుకుంటా అంటే పబ్లిక్ ప్రాపర్టీ అన్నారు మీకు